అన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటేసింది కదా. ఏపీలో నువ్వు విన్నంత వరకు ఎలా ఉన్నాయి పాలిటిక్స్? మనకంత నాలెడ్జ్ లేదు. బట్ నేను విన్న దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, డెవలప్మెంట్ పరంగా అయితే కొంచెం అయితే ప్రోగ్రెస్ ఉందని అనుకుంటున్నాను నేను. ఓకే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏమైనా తేడా కనిపించిందా? ఏది బాగుంది? తేడా అంటే ఆబ్వియస్గా నాకైతే ఈ ప్రభుత్వం నచ్చింది. యాక్చువల్గా అంటే పాత ప్రభుత్వం నచ్చలేదని కాదు, పాత ప్రభుత్వం కంప్లీట్గా పథకాలు ఇవి వాటి మీద ఫోకస్ చేసింది. వాటి వల్ల కొందరికి యూజ్ ఉంటుంది కానీ ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్కి యూజ్ ఉండదు. ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే దానికంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంది కాబట్టి కొంచెం ఇది పర్లేదు అనిపిస్తుంది నాకైతే, నా ఒపీనియన్. ఈ పరంగా 3 క్యాపిటల్స్లో ఇప్పుడున్న అమరావతి బెటర్ అంటారా, లేకపోతే మూడు ఉంటే బెటర్ అంటారా? లేదు, ఒక క్యాపిటల్ బెటర్ బ్రో. ఒక క్యాపిటల్. చాలా మంది రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు. నిజంగానే మీ అభిప్రాయం చెప్పి రెడ్ బుక్ పాలన నడుస్తుంది? రెడ్ బుక్ ప్రకారం నడుస్తేటట్టయితే ఇప్పటికి చాలా మంది అరెస్ట్ అయి ఉండాలి బ్రో. చాలా మంది జైల్లో ఉండాలి. లైక్ లేదు కదా అలాగా. ఇప్పుడు జగన్ గారు పాదయాత్ర చేస్తా అన్నారు ఎలక్షన్ ముందు. ఒకవేళ అది చేస్తే ఏమన్నా రిజల్ట్ మారే అవకాశం ఉందా? నో ఐడియా, నో కామెంట్స్. థ్యాంక్ యూ. సరే, ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీలో అంటే మామూలుగా నడుస్తుంది. అంత స్పీడ్ లేదు, అంత స్లో లేదు, మీడియంగా నడుస్తుంది. అంత ముందట్లాగా ప్రభుత్వం బాగుంది సార్. ఇదే ఇంత ముందరే బాగుంది. ఓకే. పథకాలు బాగా ఇస్తుండే, కొంచెం ఇస్తారు కానీ లేట్గా ఇస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఏది కావాలి ఇంకా? ఏదైనా అంటే బాగానే ఉండే వైసీపీ. ఇప్పుడు చంద్రబాబు వచ్చింది కాబట్టి ఇద్దరు పుత్తులు కాబట్టి అది కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే. అంటే రోడ్ల విషయంలో కావచ్చు, పథకాల అమలులో ఫ్రీ బస్సు, మెయిన్ పథకాలే. తతిమాని కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నాను, నిజమేనా ఏపీలో? అంత ఐడియా లేదు దాని గురించి. ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? రాజధాని ఏదైనా కానీ బాగానే ఉంటుంది, ఏదైనా కానీ స్పీడ్ చేయాలి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ అయిపోయింది గడిచింది జగన్ గారికి. దానికి ఏం చెప్తారు? జగన్ గారికి ఇంకా అంటే ఆయనకి బి అనుభవం వస్తుంది. ఇప్పుడు పబ్లిక్లో రేపు పొద్దున ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆయనకి బి అనుభవం వస్తుంది. దీన్ని బట్టి చూస్తే కొంచెం ఆయనకు ఒక డిలే చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి పాదయాత్ర చేస్తా అన్నారు, ఎలా ఉండబోతుంది? చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడైనా కొంచెం పథకాలు అనేటివి ఇంకేమైనా అయితే ఉన్నాయో అవి మందు కానీ ఇంకా వేరే అవన్నీ కొంచెం తగ్గించి చేసుకుంటే ఆయనకు బి బాగుంటుంది. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు? కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది కానీ అంతగా ఏది ఇంట్రెస్ట్గా లేనట్టుగా అనిపిస్తుంది. పవన్ కానీ ఆయన పైన ఆయన చేస్తుంది కానీ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆయన అనుకున్నది ఒకటి, ఇంకా ఎక్కువ ఊహించుకున్నాం కానీ అది ఇంకా అమలు చేస్తున్నాడు పెద్దగా. వస్తే ఆయన కొంచెం చాలామంది యువకులకు అది ఆదర్శం అవుతాడు అనుకున్నాం కానీ ఇంకా లేదు. ఓకే సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటేసింది. ఏపీలో ఎలా ఉన్నాయి సార్ పాలిటిక్స్? బాగున్నాయండి, అందరు కలిసిపోతున్నారు, తగులు లేవు కూటమిలో. ఓకే. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుంది? చాలా తేడా ఉంది, అంతవరకు చెప్పాలి. రోడ్ల గురించి వేస్తారు మెల్లిగా, అన్నీ పోయి ఉన్నాయి కదా, డెవలప్ అవుతున్నాయి. ప్రాజెక్టులు కానీ అవి కానీ అన్ని పనులు అవుతున్నాయి. ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ అయిపోయింది, ఎలా ఉంది? ఏముంది, బాగానే ఉంటుంది. ఏముంది, కూటమి తతిమైన అది కూటమి బట్టి కలిసిపోతున్నారు. ఈ రోజు వరకు పని ముందుకు వెళ్తాను. పాదయాత్ర చేస్తా అంటున్నారు, చెయ్యొచ్చు, వద్దంటాను మనం ఎవరు. కూటమి ప్రభుత్వము ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇంకా డెవలప్ చేస్తారు. ఇంకా ఇప్పుడే 2 ఇయర్స్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయింది కదా, ఇంకా 5 ఇయర్స్లో అన్ని బాగానే ఉంది. వైజాగ్ బాగా డెవలప్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వేరే లెవెల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? పర్వాలేదు, మంచిగా ఉన్నది, బాగున్నది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మంచిగా ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ కూడా ఉన్నది, బాగున్నది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తారు? మంచిగా చేస్తున్నారు, ఇద్దరు కలిపి మంచిగా చేస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా కొంచెం మీకు సీనియర్ కదా, కొంచెం ఇంతకుముందు తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు చేసింది, ఇది నాలెడ్జ్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నది, మంచిగా చేస్తుంది. ఇట్స్ బెస్ట్. జగన్ గారికి ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే బెటర్ అంటారా, అలాగే కొనసాగితే? దానికి ఏమి ఇది ఎఫెక్ట్ పడదు కానీ ఇప్పుడు బెటర్ పాదయాత్ర చేస్తా అంటున్నారు జగన్ గారు, దానికి
అదే వాళ్ళ తండ్రి లెక్క చేస్తే మళ్ళీ ఇంప్రూవ్ అవుతామో అని వాళ్ళ ఇది సెంటిమెంట్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికంటే సెంటర్ స్టేట్ ఇద్దరు ఒకటే కాదు. ఇంతకుముందు వాజ్పేయి టైంలో ఎట్లా ఉన్నదో అట్లా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, ఏపీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే అమరావతి గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఈయన సెంటర్తోనే టైఅప్ ఉన్నాడు అన్ని. ఇప్పుడు ఇంతకుముందు వాజ్పేయి టైంలో ఎట్లా చేసిండో అట్లా డెవలప్ చేస్తారు. హైటెక్ సిటీ ఎట్లా ఇక్కడ వచ్చింది అక్కడ కూడా అట్లనే డెవలప్ అవుతుంది. 47 విజన్ 100% చేస్తారు. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటేసింది కదా, ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? పాలిటిక్స్ని మనం అర్థం చేసుకునేటప్పటికి జీవితకాలం అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే ఇది వాస్తవం. అందరికీ దేశ సేవ చేయాలని ఉంటుంది కానీ చేయటానికి బ్యూరోక్రసీ సపోర్ట్ ఉండదు, ప్రజల సపోర్ట్ ఉండదు. ఇది నగ్న సత్యం. ఎందుకనంటే ఎవరు అధికారంలోకి వచ్చినా డబ్బు చుట్టూతో తిరుగుతారంట. వాస్తవం ఇది. తర్వాత అధికారం, హోదా కావాలని కోరుకుంటుంది. అంతేగాని ప్రజలకు సేవ చేయాలని ఉండొచ్చు కానీ దాని ఇంపాక్ట్ ప్రజల దాకా పోయేదానికి చాలా తక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఈ 2 ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కొంచెం చేస్తుందని చెప్తారు? ఇప్పుడు నానుడు ఏంటంటే బాబు గారే చేస్తున్నాడని అంటారు అందరూ. అది కొంతవరకు నిజం ఉంది, దానిలో మనం చేయటానికి ఇల్లేదు. కానీ అది ఓకే, 100 మార్క్స్ చేయలేము. ఓకే, జనాలకు సేవ చేసే నాయకుడు ఎవరైతే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది? ఎక్కడ వీళ్ళు కాకుండా మీరు అడుగుతున్న ఎవడొచ్చినా ఆ సీట్లో కూర్చుంటే నన్ను కూర్చోబెట్టినా నా బుద్ధి కూడా సరిగా ఉండదు. అది దేశ చరిత్ర. పాకిస్తాన్ చూస్తున్నాం. అంటే వ్యవస్థలన్నీ అట్లా భ్రష్టు పట్టిపోయాయి. ఎవరు అతీతులేం కాదు, ఎవరు A to Z ఎవడు ఈ దేశంలో వ్యక్తిగతంగా ప్రజాసేవ చేద్దామనే రామకృష్ణ మిషను ఏదో కొన్ని ఉన్నాయి సంస్థలు, రెడ్ క్రాస్ సంస్థలు. అది ఓరియంటేషను, ఆ మైండ్ సెట్ ఉండటం వేరు, రాజకీయం వేరు. రాజకీయం అనేది కూడా వ్యాపారం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేసే అవకాశం ఫ్యూచర్లో? ఎవరు చేయలేరు సార్, ఎందుకంటే చేతులు కట్టేస్తారు. ఎవరు అసలు పాసిబిలిటీ లేదు. పవన్ కళ్యాణ్ అది ఎవరు కూడా అసలు వ్యవస్థలు అట్లా ఉన్నాయి అన్నీ. నువ్వు ఎంత సంపాదిస్తావు, నాకు ఎంత ఇస్తావు, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, మన ఇద్దరం కాముగా ఎంత దాచుకుందాం అనే. కానీ ఎవరికి మార్కులు వేయటానికి ఎవరు అతీతులేం కాదు. ఎవరైనా కానీ ఉన్న సిస్టమ్ అట్లా ఉంది. ఇప్పుడైతే ఇంకా మరి ప్రజలు ఎన్నుకున్నారు, వచ్చేసారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేయటమే లేదు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అని దేవుడికి దండం పెట్టుకోవటమే. మనం వాళ్ళ నిర్ణయాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా మంచి జరగాలని కోరుకోవటం. ఇప్పుడు మిమ్మల్ని నేను ఆ సీట్లో కూర్చోబెట్టినా మీరైనా అంతే చేస్తారండి, తప్పదు. అది వ్యవస్థ మార్పులు, అధికారం వస్తే అధికారం మదం ఇవన్నీ వస్తాయి ఎవరికైనా. వాడెంత వీడెంత అణిగి మణిగి దేశ సేవ చేద్దాం అనేవాళ్ళు ఎవరు లేడు. నార్మల్గా చెప్పండి, అంటే పథకాలు పెట్టి డబ్బులు వేయడం బెటరా లేకపోతే ఉపాధి కల్పించడం? అసలు అనవసరం అండి. అందరూ కష్టపడి సంపాదించుకొని బతకాలి. బతకలేని స్థితిలో ఉన్నవాడికి ఆదరణ చూపించాలి. కానీ విద్య వైద్యం మీద కొంత ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇంట్లోనే ఉండి నేను డబ్బులు ఇస్తానంటే అది ఏ పథకం కూడా అంత మంచిది కాదు. సార్ ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీలో పాలిటిక్సా? ఇక్కడ తెలంగాణ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? ఏపీలో పాలిటిక్స్ ఎప్పుడో హాట్గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ బాల్ గేమ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ ఉంది ఎవరంటే లోకనాయకు, ప్రపంచ నాయకుడు రామచంద్రబాబు నాయుడు. విజన్ వేరు. ఆయన 3 సార్లు చేశాడు. ఆయన మంచిగా ఆలోచిస్తాడు, చేస్తాడు. అట్టని మాస్ లీడర్ జగన్ ఎవరు నెగ్లెక్ట్ చేయరు కదా. ఆయన అప్పటికున్న రోజుల్లో అందరికీ చేశాడు. అందుకనే 40% వచ్చింది. జగన్ ఓడిపోవటానికి కూడా కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్స్ చెప్పుకునేది అది క్యాలిక్యులేషన్స్. ఓటు చెల్లకుండా పవన్ కళ్యాణ్ గారు చేసింది. అంత చేసి 3 కలిశారు కాబట్టి ఇది విడిగా ఉంటే అందరూ ఓడిపోయారు. ఇప్పటికైనా ఓటు చీలిపోయేది. అది మేజర్ సూత్రం అది. ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి వాళ్ళకి. 3 కలిసి ఒకళ్ళ మీద చేసే ప్రజలకు నాటుకుపోయింది. ప్లస్ ఫియర్స్ బాగా వచ్చింది వాళ్ళ మీద. ఏదంటే లాస్ట్ 15 రోజుల్లో ఇట్స్ గేమ్ టర్న్డ్. ఎస్పెషల్లీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని మీకు ఇవన్నీ పోతాయని చాలా రకాలు చెప్పారు భయాలు. అవన్నీ ఒక విధమైన అన్ని క్యాస్ట్లకి ల్యాండ్ అంటే భయం ఎవరికైనా. ఆఖరికి పట్టా మీద కూడా జగన్ బొమ్మలు వేశారని కొన్ని ఉన్నాయి ఎక్కువ అని. అవన్నీ బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ప్లస్ మీడియా బీభత్సమైన సపోర్ట్ ఉంది కదా. సో దీనివల్ల జగన్కి 40% వచ్చినా కూడా ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు పోయింది.
అదంతా అయింది. అందుకని దే నో వెరీ వెల్. ఇప్పుడు బిగ్ ఇన్వెస్టర్స్ దోస్ ఆర్ కమింగ్ టు ఏపీ, దే ఆర్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ నెక్స్ట్ టైం జగన్ విల్ నాట్ కమ్. He is such a mass leader. Even today, if he goes out to see the crowd, how they are coming up. So naturally, that's one is better for this Kottami government. They do better. These are all eminent. Lokesh is a not small fellow. Lokesh is a very giant. Manchi thinking Lokesh. Pawan Kalyan మీద కన్నా లోకేష్కి చాలా థింకింగ్. పవన్ కళ్యాణ్కి మాస్ లీడర్. లోకేష్ వచ్చేసి స్ట్రాటజిక్. ఈవెన్ చంద్రబాబు కన్నా బాగా చేయగలడు. లోకేష్కి ఇంకా అవకాశం ఇవ్వట్లేదు కానీ బాగా చేస్తాడు లోకేష్. కానీ వాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే అటాక్ పోకూడదు జగన్ వారి మీద. వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేసేయాలి. వాళ్ళకి కేసులు ఇట్లా చికాకు లేకుండా వాళ్ళ దాన్ని వాళ్ళు చేసుకుంటే ఇమ్మీడియట్గా దే విల్, ఐ థింక్ దే విల్ కమ్ నెక్స్ట్ టైమ్ ఆల్సో అండ్ ఏపీ ఆల్సో విల్ డెవలప్ ఇన్ ఏ బెటర్ వే. అదే లోకల్ పాలిటిక్స్. హైదరాబాద్కి క్వశ్చన్ లేదు. ఇక్కడ తెలంగాణ అంటే మేజర్లీ హైదరాబాద్. ఇక్కడ చూసారుగా ఈ మణికొండ ఈ ఏరియాలో రిచ్ అందరూ రియల్ ఎస్టేట్ డల్ అంటారు. అబ్సల్యూట్ నో రేట్. ఎంత పెరిగిపోయింది ఇక్కడ. గవర్నమెంట్ రేటును ప్రైవేట్ రేటు ఈక్వల్. 8,000 7,000 ఎవ్రీ 3 years స్క్వేర్ ఫీట్ పెంచుతున్నారు. 9-10 వ్యూ అపార్ట్మెంట్ కానీ రాజ్ పుష్ప ఇవన్నీ ఉన్నాయి. మై హోమ్, బిగ్ షాట్, వాసావి ఇవన్నీ సీదా కొబ్బరికాయ కొట్టగానే సోల్డ్ అవుట్ అంటున్నారు. 4,000 పెడుతున్నాడు. ఇప్పుడు 9,000 అంటాడు. 6 నెలల తర్వాత వెళ్తే 10,000 అంటున్నాడు స్క్వేర్ ఫీట్. అంటే 2 crores దాటిపోతున్నాయి అని ఆగట్లా. ఇది గ్లోబల్ క్యాపిటల్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చేస్తారా? ఎవ్రీథింగ్ గోస్ రాంగ్, ఓన్లీ గోల్డ్ విల్ హోప్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అట్టా కాదు. ఇక్కడ బంగారం హైదరాబాద్. ఇక్కడ పాలిటిక్స్ అంటే ఇది బేసిక్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాళ్ళకే కాంపిటీషన్ ఎక్కువ. కానీ కేటీఆర్ బాగా చేశాడు ఇక్కడ. ఫ్లైఓవర్ చేయటం కానీ ఈజ్ నన్ టు బీట్ హిమ్ ది వే కేటీఆర్ దే డిడ్ ఫర్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ గ్రేట్. ఇప్పుడు అమరావతి కట్టిన తర్వాత ఏపీ కూడా అలా మారే అవకాశం ఉంది? లేదు, అది డిఫరెంట్ బాల్ గేమ్. యూ కెనాట్ కంపేర్ వన్ సిటీ టు అదర్ సిటీస్ లైక్ దట్. ఇది బై నేచర్ హైదరాబాద్కి మెగా సిటీ ఒకటి ఉంది. ఎన్ని కిలోమీటర్లు పోయినా నీకు పొలాలు కనపడవు. అమరావతి కాదు, 2 కిలోమీటర్తే పొలాలు, 3 పంటలు పట్టే పొలాలు, అంత నీళ్లు. అక్కడికి అగ్రికల్చర్. సో అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ దాని ప్రకారం ఆడ క్లాసులో 40 మంది స్టూడెంట్, 4 ఫస్ట్ ఉంటే వాళ్ళతో కంపేర్ జరిగి ఎవడి కేపబిలిటీ వాడుకుంటుంది. కేరళ ఉంది, అన్ని అంత ఏముంది. చెన్నైలో మద్రాసు తప్ప ఇంకేం లేదు. అక్కడ మిగతా చోటు డెవలప్ చేసుకున్నారు. అట్టనే మనకు కూడా ఒక విధంగా వైజాగ్ కానీ లేకపోతే మిగతా అన్నీ చేసేసుకోవచ్చు. కర్నూలు, కడప, అనంతపూర్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ ఫర్ దట్. యూనిట్గా డెవలప్ అయితే ఎక్కడికక్కడ ఈ సిటీకి ఎగ్జోడస్గా లాగా రావటం పోతుంది. అంత వచ్చినా విజయవాడ భరించలేదు. అన్ని వాటరు, కొండలు అవి ఉన్నాయి. కాబట్టి అమరావతి అయితే లిమిటెడ్గా ఉండాలి. మరీ 3 రాజధాని కాకపోయినా కూడా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని పెంచుకుంటూ పోతే దెన్ దట్ విల్ బీ బెటర్. బట్ ఈవెన్ టుడే జీడిపిలో బ్రహ్మాండంగా ఉంది. అంటే అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ దాని మీద పర్చేజ్ కెపాసిటీ పెరిగింది. వాట్ ఎవర్ రీజన్స్ చేశాడు. అందరికీ మనీ ఉంది. పని వాళ్ళు ఎవరు దొరకట్ల అసలు. అన్ని చోట్ల అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు వేరే విషయం. బట్ వేరేస్ వర్క్ జరుగుతున్నది. కాబట్టి అన్ని చోట్ల ఈక్వల్గా జరుగుతుంది. కొన్ని చోట్ల ఎక్కువగా జరుగుతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే రైస్ కానీ ఇవన్నీ కాస్ట్లో క్యారిడార్ వచ్చింది. వైజాగ్, కాకినాడ, అనంతపురం, తిరుపతి ఎట్ట డెవలప్ అయింది వివత్సంగా అన్నోటీసులు. ఇవన్నీ ఎవరు మార్కెట్ చేయలే. కన్సేపటిగా హైదరాబాద్తో కంపేర్ చేసి మాకు కావాలంటే అసలు ఇండియాలో ఏ సిటీ డెవలప్ కాదు. అలా ఉంటుంది. సో బోత్ ఆర్ గుడ్. కంగ్రాట్స్ టు తెలుగు 70M. యూ ఆర్ పికింగ్ అప్ పీపుల్ లైక్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ టైప్ ఆఫ్ పార్క్స్ విక్ వెరీ రేర్ టు సీ ఇన్ ఆంధ్ర. ఇవి ఉన్నాయి కదా, దండమూడి, విజయవాడ కొన్ని ఉన్నాయి. కానీ ఇట్లా డెవలప్ అవ్వాలి. ఎనీ రియల్ ఎస్టేట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇవ్వాలి. వాళ్ళు పెద్ద పార్కులు గవర్నమెంట్ కట్టిస్తే పీపుల్ వెల్కమ్. గుంటూరులో కూడా ఉంది, విజయవాడలో ఉంది. గుంటూరులో అక్కడ చెరువు కొట్టపాడు చెరువు దగ్గర మంచి పార్క్ డెవలప్ చేశారు. వైఎస్ఆర్ పార్క్ డెవలప్ చేశారు. ఎవ్రీవేర్ దీస్ ఆర్ ది థింగ్స్ పీపుల్ విల్. అండ్ వచ్చేవాడంతా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏజ్ పెరిగింది కదా, వాళ్ళకి అనుగుణంగా వస్తే దే విల్ ఇన్ఫ్లుయెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చెత్త పరమ చెత్తగా ఉన్నాయి సార్. ఒకరికొకరు బురద చల్లుకోవడం తప్ప రాజకీయం ఏం లేదు. అభివృద్ధి ఏం శూన్యం. ఆయన ప్రచార ఆర్భాటాలు, ఈయన హత్యా రాజకీయాలు, అంత తప్ప ఏం లేదు. ఇద్దరు నేను సింపుల్ టర్మ్స్ పవన్ కళ్యాణ్ సినిమా స్టంట్లు, ముగ్గురు 3 రకాలు. ఇప్పుడు ఎవరు వచ్చినా ప్రజలకు ఏం జరగదు. ప్రజలకి ఏమి జరగదు. శూన్యం. అమరావతి అభివృద్ధి చేసేది లేదు, పోలవరం కట్టేది లేదు. ఈ బనకచెర్ల మాటలే, చేతలు ఏమి ఉండవు దాని మీద. బనకచెర్ల చేస్తే 2 రాష్ట్రాలు బాగుపడతాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడితే బనకచెర్ల వస్తుంది రేపే. కానీ ఈయనకు చేయాలని ఇష్టం లేదు, రేవంత్ రెడ్డికి అంతకంటే లేదు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు అంతే. బయటికి పైన ఫైట్, లోపల అంతే. ఇలా అయితే ప్రజలు ఎలా ఏమైపోతారు? మనం పిచ్చోళ్ళని చేస్తున్నారు సార్, ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. అంతకంటే ఏం లేదు. ప్రజలను మనం చైతన్యవంతులు కాకపోతే ఏముండదు, బూడిద మిగిలేదు ఆంధ్రప్రదేశ్కి.
కాగ్నిజెంట్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కాగ్నిజెంట్ ఏం రాదు. ఆయన 5 సంవత్సరాలు ప్రచారం చేసుకుంటూ ఉంటాడు దాన్ని. వాళ్ళు ఒక 50 మందిని కూడా రిక్రూట్ చేయరు. కేసీఆర్ కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వరంగల్ ఐటీ కంపెనీ పెట్టాడు, టెక్ మహీంద్రా అని. ఒక 6 నెలల తర్వాత కంప్యూటర్లు మొత్తం ఎత్తుకొచ్చారు. కాగ్నిజెంట్ కూడా అదే జరుగుతుంది. ఇంతకుముందు IBM పెట్టారు, HSBC పెట్టారు వైజాగ్లో, అన్నీ ఎత్తుకొచ్చారు. నేను HSBCలో పనిచేసాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. అప్పుడు నేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా లాభాలు తీసుకొచ్చాం. ఆ కంపెనీ పెట్టి 2 ఇయర్స్కి ఎత్తుకొచ్చాం మొత్తం. కాగ్నిజెంట్ కూడా అదే జరుగుతుంది రేపు. ఇప్పుడు 20 క్వాంటమ్ వ్యాలీ ఉండదు, సిలికాన్ వ్యాలీ ఉండదు, ఏమీ ఉండదు, మాటలే ఉంటాయి. అయితే మరి 2047 విజన్ 2020 విజన్ ఎలా అయితే మనకి కరోనా వచ్చిందో 2047 ప్రపంచం నాశనం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంటే అది నాశనం తప్ప ఏముండదు. ఇప్పుడు జగన్ గారు వస్తే ఆయన ఏమైనా ఏం చేయడు సార్. ఆయన అంతే, డబ్బులు లేవాడ, ఆయన చేసేది ఏముండదు. అట్లీస్ట్ ఆయన ఫౌండేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ వాటిని బాగుపరిచాడు. వాటిని ఎవరు రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడైతే నిజంగానే రెడ్ బుక్ అమలు అవుతుంది. 100% అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, ఆడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే, ఈయన వస్తే రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తారు నెక్స్ట్. ఓకే. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ ఏం లేదాడ. వాళ్ళు ఏం చెప్పినారు, అందుకే 4 పోలీసులు ఎన్నికొచ్చారు, 2 IASలు ఎన్నికొచ్చారు, 2 IPSలు ఎన్నికెళ్ళారు, ఇంకో 4 IPSలు రెడీ ఉన్నారు ఎన్నికి పోవడానికి. ఏమున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే టైం వేస్ట్ సార్. ఆయనకు రాజకీయం తెలుస్తాయి కదా. వాళ్ళన్న అమ్ముకున్నాడు, ఆయన పోస్ట్ పెయిడ్, ఈయన ప్రీపెయిడ్, అంతకంటే ఏం లేదు ఆడ. ఈయన ఏదో పదవి కావాలా, పదవి తీసుకున్నాడు అంతే. సార్ ఓట్లు అంటే ఆయన పిఠాపురం వెళ్ళాడు సార్. మొత్తం 70% కాపులు ఉన్నారు, గెలిచాడు. ధైర్యం ఉంటే ఇంకో కాన్స్టిట్యున్సీకి వచ్చి రాయలసీమలో గెలవమనండి, ఉత్తరాంధ్రకి వెళ్ళి గెలవమనండి, పిఠాపురం వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీలో వెళ్ళి గెలవమనండి పవన్ కళ్యాణ్ని. అంత మాట్లాడుతున్నాడు. సినిమాల క్రేజ్ ఎవరికి వర్కౌట్ అవుతుంది సార్. ఎన్టీ రామారావునే చూసినాం, ఎన్టీ రామారావునే ఓడగొట్టారు, ఎంపీ రామచంద్రన్ని ఓడగొట్టారు. ఎవరు అది ఉండదు. సినిమా క్రేజెస్ వేరు, ఇది వేరు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉన్నాయి అన్న. నాకు తెలిసినట్టు మట్టుకు అయితే రోడ్లో వేస్తున్నారు, అన్నీ మంచిగానే ఉన్నాయి అనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమన్నా కనిపిస్తుందా? చాలా తేడా ఉందన్న. మెయిన్ రోడ్లే కదా మనకి ఏం కావాల్సింది. ప్రస్తుతానికి రోడ్లు అయితే బాగానే ఉన్నాయని అనిపిస్తుంది. అయితే అంటే నేను అక్కడ తక్కువే ఉండడం, రీసెంట్గా చూసి వచ్చాను నేనైతే. మేము మామూలుగా అయితే మాది రాజమండ్రి, కానీ ఇక్కడ ఉంటున్నాం అనమాట. రోడ్లు బాగానే ఉన్నాయి ప్రస్తుతం. రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. మా సైడ్ అయితే బాగానే వేశారు, మా రాజమండ్రి సైడ్ అయితే. అంటే ప్రస్తుతం పాత వాళ్ళు అందరూ చేయలేదు ఏం కాదు, కానీ కొంతమంది బాగా చేశారు. రాజమండ్రి మన ఎంపీ అవ్వచ్చు, ముందు బాగా చేశాడు. ఆ ఫ్లైఓవర్ అవన్నీ కట్టించడం అన్నీ బాగా చేశాడు. ఇప్పుడైతే బాగానే ఉంటున్నాయి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా అంటే ఏం చెప్తావు? తేడా అంటే ఏం చెప్తారన్న, విజన్ అన్న, విజన్. ఆయన ఏదో ఫాలో అయిపోయి వెళ్ళిపోయాడు. ఈయన విజన్ వేరు, ఆయన విజన్ వేరు. ఈయనది వేరేలాగా ఉంటుంది, ఆయన వేరేలాగా ఉంటుంది. ఆయన ద్వారా పెద్ద యూజ్ అయినవి ఏమైనా ఉన్నాయి అంటే డబ్బులు ఇవ్వడం తప్ప అంతకన్నా నిరుద్యోగులకు అయితే ఏమీ ఉపయోగం లేదు. ఈయన వచ్చిన తర్వాత కొంచెం అవి ఇవి రావడం అట్లా జరుగుతున్నాయి. అమరావతి గురించి? అమరావతి ఇంకా స్టార్టింగ్లోనే ఉంది కదన్న, దాని గురించి ఇంకేం చెప్తాం. అంటే వాళ్ళు 3 అన్నారు, వీళ్ళు ఒకటే కన్ఫర్మ్ చేసి 3 అనేది అవ్వదు కదన్న, ఒకటే అవ్వట్లేదు, ఇంకా 3 ఎంత అవుతుందన్న ప్రస్తుతానికి అయితే. అమరావతి అయితే స్టార్టింగ్లో ఉంది కాబట్టి చూద్దాం, ఇంకా టైం పడుతుంది కదా దానికైతే. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి అయితే మా ఫ్యాన్ అన్న. ఆయన అంతే, ఆయన గురించి చెప్పేది ఏముంది. ఆయన విజన్ వేరు, వీళ్ళకి వాళ్ళకి సంబంధమే లేదు అసలు. ఆయనకి ఏం తోస్తుంది, మంచిది అనిపిస్తుందో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ అది ఇష్యూ ఏది ఏం కాదు. అంటే చాలామంది ఆయన సినిమాలు చేసుకోవడం బెటర్, రాజకీయాలు తెలియదు అని కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చాలా బెస్ట్ అన్న. అవ్వచ్చు, అయి ఉండొచ్చు, కానీ ఈయనకి మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. మంచి చేయాలనుకున్న వాడికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. పక్కన చేసే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళని కనుక్కొని చేస్తూ ఉన్నాడు కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది తప్పు నా ఉద్దేశంలో అయితే. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమంటారు? ఆయన చేసినవి అన్న. ఆయన మంచి చేస్తే ఓట్లు పడేవి, ఆయన చెడు చేసాడు అనిపిస్తుంది కాబట్టి జనానికి అవ్వలేదు. టోటల్ కూటమి ప్రభుత్వం నుంచి ఒక విషయం, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక విజన్ అనుకుని ఇట్లా వెళ్తే మంచిదే అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి, వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారండి. అంటే అందరూ ఒక వేలో వెళ్తున్నారు. అంటే ఏం చెప్పింది ఆయన అంటున్నాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పేది చంద్రబాబు అని అంటున్నారు. అందరూ ఒకటే మాట అనుకుని చేస్తున్నారు. ఇంతకుముందే అట్లా లేదు, ఎవడు వచ్చినట్టు వాడు వెళ్తున్నాడు అంతే. ఇప్పుడు ఫ్యూచర్లో చంద్రబాబు గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సీఎం అవ్వాలి ఆ కూటమి ప్రభుత్వం అంటే ఎవరైతే బాగుంటుంది? ఇంకెవరున్నారన్న, పవన్ కళ్యాణ్ గారే.
లోకేష్ లోకేష్ తర్వాత అవుతారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, తర్వాత లోకేష్ అవుతారు. ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది అని కొంతమంది అంటున్నారు, దానికి నువ్వు ఏం చెప్తావు? వాటి గురించి అయితే నాకు అంత ఐడియా లేదండి, రెడ్ బుక్ గురించి అయితే. కానీ ముందు ఎవరైతే తప్పుగా మాట్లాడారో అందరికీ ఏం జరగాలో జరుగుతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్గా హరిహర వీరమల్లు ట్రయల్ ఎలా ఉంది? కేక్ అన్నది వెయిట్ చేస్తున్నా చాలా రోజులు బట్టి. అసలు ఈ పాటికి రిలీజ్ అయిపోలేదు, కానీ రిలీజ్ అవ్వలేదు, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. అవును అవును, అంటే నేను అనేది మూవీ లాస్ట్ మంత్ రిలీజ్ అయిపోవాలి కదా, అవ్వలేదు. ట్రైలర్ అయితే నెంబర్ 1 అన్న. మేము ఏం కావాలనుకుంటున్నాం అది అంతా ఉంది దాంట్లో. ఆయన ఎలా చూడాలనుకుంటున్నా అలా ఉంది, చాలు మాకు అది. డైలాగ్స్ నచ్చాయా, విజువల్స్ మీకు బాగా నచ్చింది? ఆయన ప్రజెన్స్ అన్న, ప్రజెన్సే కావాలి మాకు, ఎంతకన్నా ఏం అసలు డైలాగ్ అండి. మీ ఫ్యాన్స్ గురించి కూడా డైలాగ్ చెప్పాడు, చాలా మంది నేను రావాలని దేవుణ్ణి మొక్కుతారు, కొంతమంది నేను రాకూడదు అనుకుంటారు. అవునండి, చాలా చాలా బాగా అనిపించింది అన్న నిజంగానే. అది అయితే డైలాగ్ అయితే నెంబర్ 1, బాగా రాశారు అది అయితే నిజంగా. మ్యూజిక్ ఎలా ఉంది? ఓకే అన్న, మ్యూజిక్ అయితే పర్లేదు, మరీ సూపర్ ఏం కాదు కానీ పర్లేదు. అంటే మా మూవీ చూసిన తర్వాత కరెక్ట్గా తెలిసింది, ఇట్లా ఏదో మామూలుగా అనిపించింది కానీ చూడాలి ఒకసారి మరి ఎట్లా ఉంటుందో. ఏ రహమాన్ అయితే చిన్నడేం కాదు కదా, చూద్దాం ఎలా అవుతుంది మరి. థ్యాంక్ యూ. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? పాలిటిక్స్ బాగుంటాయి అన్నాడు, ఇప్పుడు బాగుంటాయి ఇక్కడ నుంచి చెప్పు. అంటే ఎలా ఉంది, తేడా ఏమైనా కనిపిస్తుందా? 100% తేడా కనబడుతుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? చాలా ఉంది. ఏంటి? మంచి కోసం చేస్తారో వాళ్ళు చెడు కోసం చేస్తారు, నాకు తెలిసింది. ఓకే, ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ పాలన అమలు అవుతుంది అంటున్నారు, అది నిజమేనా? అది అది ముందు వీళ్ళు చేసుకునేది, అది రెడ్ బుక్ లేదు కదా. ఓకే, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అన్నా? పోలీస్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. ప్రభుత్వానికి అవును, వాళ్ళు అన్యాయానికి వాడుకున్నారు, న్యాయానికి వాడుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏపీలో అమరావతి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అయితే అందరూ బాగుంటారు, అమరావతి అందరూ బాగుంటారు. అంటే క్యాపిటల్ వాళ్ళు 3 అన్నారు, వీళ్ళు 1 అన్నారు. ఫస్ట్ చేసేది ఒకటి చేయాలి, చెప్పు 100 చెప్తాం కానీ ఒకడైనా కరెక్ట్గా చేస్తే సరిపోద్ది కదా. జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు, చేస్తే ఏమైనా మారే అవకాశం ఉందా ప్రజల్లో? అసలు ఫస్ట్ రానివారు ఈసారి, లాస్ట్లో కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇచ్చేసాడు కానీ, లేకపోతే ఈసారి అయితే అది కూడా రానివారు. ఇప్పుడు అంటే చాలా మంది ప్రస్తుతం టైం బాగాలేదట, అంతే అంతే. ఇప్పుడు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు, 1 ఇయర్ దాటేసింది. చాలా మా ప్రతిపక్ష హోదా ఇస్తే మేము క్వశ్చన్ చేస్తాం కదా, మీరు ఏం తప్పులు చేస్తున్నారు? ఎవడేంటి తెచ్చుకోవాలి, ఎవడిస్తారు? ఏదైనా జాబా? ఎవడంటే తెచ్చుకోవాలి, చేసుకున్నారు, అది లేకుండా చేసుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది, దాన్ని ఏముంది. మొన్న బండి కింద ఒక అతను చనిపోయాడు కదా. అవును, అది కూడా టైం బయట చెప్పాను కదా, టైం బాగాలేదు. దానివల్ల ఏమన్నా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉందా? చెప్పాను కదా, టైం బాగాలేకపోతే డెఫినెట్గా ఎక్కుతారు. ఆల్రెడీ కొంతమంది చాలా ఉన్నాయి కదా, ఇది కూడా ప్లస్ అవుతుంది. ఏముంది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ఎలా ఉండబోతుంది? 2047 విజన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో 2047కి ఆంధ్రప్రదేశ్ 100% అందరూ ఆ ముగ్గురు వాళ్ళు కలిసి ఉంటే, కూటమి కలిసి ఉంటే డెఫినెట్గా మంచిగా అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా? ఆయన తోపు ఆయన. ఓకే, ఆయన గురించి మాటలు చెప్పాలంటే ఆయన అడగానే నాకు భూస్వామి చూస్తుంటా, అంతే అంతే అదొక పీస్ అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా సీఎం ఇంకెవరైతే బాగుంటుంది అంటే? నేను సీఎం అంటే పవన్ కళ్యాణ్ అంటాను. పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఫ్యాన్ అని కదన్న, మంచి వ్యక్తికి ఫ్యాన్ అంటే సినిమా విధంగా ఫ్యాన్ కాదు, ఆయన వ్యక్తిత్వంగా ఫ్యాన్ అంతే. ఓకే, రీసెంట్గా హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చూసారా? అవునన్న, ఎలా అనిపించింది? టైలర్ ఎప్పుడు బాగుంటుంది అన్న, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటాం. టైలర్ దగ్గర మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, జగన్ లాగా అట్లా ఫీల్ అవుతుంటాం. హిట్ అయిన రోజు మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూడగానే? బాగుందన్న, టైలర్ ఓవరాల్గా బాగుందన్న, టైలర్ ఓవరాల్గా బాగుంది. సింహం పులి అని ఉంది, డైరెక్ట్ బాగుంది. డెఫినెట్గా సినిమా కూడా బాగుంటుంది 100%. అది ఆయన కనపడితే చాలు, ఇదివరకు అంటే ఇప్పుడు ఇంకా తెర మీద కనపడితే చాలు. ఛానల్ ఎంత గ్యాప్ వచ్చింది కదా, డెఫినెట్ హిట్ అవుతుంది సినిమా. ఓజీ అన్నారు జనాలు, కానీ ఇది చూసిన తర్వాత దీని తర్వాతే ఓజీ అంటున్నారు, దానికి మీ కామెంట్స్? ఓజీ సెపరేట్ అన్నది, అది గ్యాంగ్స్టర్, ఇది వేరే. లాస్ట్కి ఆ రక్తంతో విజువల్ ఓజీ లాగా అనిపించింది. ఓజీ కానీ ఆయన కరెక్ట్ సెట్ అయిపోద్ది, ఆయన ఉన్న స్టైల్, ఆ స్టైల్గా వాటికి కరెక్ట్ సెట్ అయిపోద్ది. ఇది కొంచెం ప్రయత్నించారు, ఇది హిట్ అవ్వాలి మెయిన్. ఆ కత్తి తిప్పేది ఎలా అనిపించింది? ఆయన కరెక్ట్గా ఎప్పుడూ తెలుసు ఆయనకు, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కంటే ఎప్పుడు నుంచి తెలుసు, ఇప్పుడు తెలియండి మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం. ఆ సీన్ వచ్చేటప్పుడు ఫైట్స్ టక్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? 100% బాగుంటుంది అన్న, కత్తి తిప్పడం అవన్నీ ఆయన ఫస్ట్ నుంచి విద్య, అది ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? ఏపీలో పాలిటిక్స్ అయితే ఏం అర్థం కావట్లేదండి. అంటే
అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం కనిపించిందా, లేకపోతే గత ప్రభుత్వం 3 రాజధాని తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం ఒక్క రాజధాని అంటుంది, కానీ ఏం అర్థం కావచ్చింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తారని నమ్మకం లేదా? ఇప్పుడైతే స్టార్టింగ్ కదండి, నమ్మకం అయితే అంత అనిపిస్తలేదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడైతే తిరుగుతున్నారు, మొత్తం తిరిగి 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 చూస్తున్నారు. నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్ కదా, తెలుసుకుంటున్నారు. చూద్దాం, నాలెడ్జ్ వచ్చే వరకు కొద్దిగా టైం పడుతుంది కదా. టోటల్గా ఏమనిపిస్తుంది? నాకైతే ఆంధ్ర అంత అనిపిస్తలేదండి. తెలంగాణ కూడా పడిపోయింది, ఆంధ్ర కూడా పడిపోయింది. ఏముంది, ఇక్కడ కేసీఆర్ ఉంటే బాగుంటుంది. తెలంగాణలో అయితే కేసీఆర్ ఉంటే బాగుంటుంది. అది ఆంధ్రాలో అయితే ఎవరిది వాళ్ళకు ఉంటుంది సార్, చెప్పుకుంటామా. ఓకే. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం జగన్ గారు వస్తారు కంపల్సరీ. అయితే గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా జగన్ గారు. 100% చేస్తాడు, చేస్తేనే బాగుంటుంది. ప్రతిపక్ష హోదా లేదు, మరి ఎట్లా? ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా ఆయనకున్న ఫాలోయింగ్ ఏపీలో ఇవ్వడానికి లేదు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన నడుస్తుందా ఏపీలో? నడిచినా కూడా జగన్ పాలన నడుస్తుంది అక్కడ ఎప్పటికీ. ఏంటి అంటే చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు తప్పడంలో తోపైన, ఇచ్చిన హామీల్లో నెరవేర్చడంలో తోపైన జగన్ గారు. ఇప్పుడు అంటే చాలా మంది ఉపాధి కావాలా లేకపోతే పథకాలు కావాలా అంటే ఏది కోరుకుంటారు జనాలు? పథకాలతో పాటు ఉపాధి. అది ఇప్పుడు లేదు, చేయట్లేదు నాకు తెలిసి. నాకు ఎక్కువ తెలియదు అక్కడ ఏపీ గురించి, తెలంగాణ నేను. బట్ నేను ఏపీ కొంచెం ఫాలో అవుతున్నాను. రాజధాని గురించి చెప్పండి. ఆయన 3 అన్నారు, ఈయన 1 అన్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఒకదానికి స్టాండ్ అవుతుంది కదా, వచ్చాక తీసేస్తా అంటున్నారు. ఇంక చెప్పలేము, తెలియదు ఇక ఫ్యూచర్లో. 3 అయితే చెప్పలేము, తెలియదు అంత, దాని గురించి ఐడియా లేదు. కానీ జగన్ పాలన ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే జగన్ పాలన వస్తుంది అనుకుంటున్నాను.